వెనకాల బాగా పైకి పట్టుకో, పైకి పెట్టండి. అంటే అక్టోబర్ 10 ఇవాళ నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు, అంటే దగ్గర సుమారు నెల రోజులు, 40 రోజుల పాటు ఈ ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గవర్నర్ గారికి ప్రజల తరపున విజ్ఞాపన, అయ్యా మాకు ఈ 17 మెడికల్ కాలేజీలు కావాలి, మా ఆరోగ్యాన్ని మేము రక్షించుకోవాలంటే మాకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలి, ఈ మెడికల్ కాలేజీల ఆవశ్యకత ఉంది, దయచేసి మా కోరిక మన్నించండి అని గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రం. అలాగే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలందరికీ ఒక పాంప్లెట్ రూపంలో అందించే కార్యక్రమం ఈ 42-43 రోజుల కార్యక్రమంలో చేయిపోతా ఉన్నాం. అలాగే అక్టోబర్ 28 నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ చేస్తాం, ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కూడా. అలాగే నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపడతాం. దీనివల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఒక చైతన్యం, ప్రతి ఒక్కరిలోనూ కొన్ని అవగాహన, ఈ మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకే జరగబోతున్న మేలు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి చేస్తున్న ద్రోహం, వాళ్ళ స్వార్థం స్వలాభం కోసం, వాళ్ళ దుర్మార్గమైన సంపాదన కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని ఎలా తాకట్టు పెడుతున్నారో తెలియజేయడం కోసం జిల్లా కేంద్రాలు కూడా ర్యాలీలు జరుగుతాయి. అలాగే నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి ఈ సేకరణ చేసిన సంతకాల పత్రాలన్నీ కూడా జిల్లా కేంద్రాలకి తరలిస్తారు. నవంబర్ 24న మెడికల్ కాలేజీ సాక్షాత్తు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు, అసలు జీవోయే లేదు కాలేజీ లేదని పచ్చి అబద్ధాలు, అతను నోరిపితే పచ్చి బూతులు వస్తాయి, అతను ఎప్పుడు 24 గంటలు ఆన్లోనే ఉన్నాడని చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్తే సాక్షాత్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎంత అత్యున్నతమైన గౌరవం ఉంటుంది, సభ అంతా గౌరవిస్తుంది, రాష్ట్రం అంతా గౌరవిస్తుంది, ఆ సభా స్థానానికి ఉన్న గౌరవం అలాంటిది. అటువంటి వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని నిరూపించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల సంఖ్యలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి దుర్మార్గులు ఎంత అడ్డుకుందామన్నా, పోలీసు వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేసినా జనవాహిని అడ్డుకోగలుగుతారా? వాళ్ళ ఆత్మల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ మెడికల్ కాలేజీల ద్వారా మాకు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గాలికి వదిలేస్తారా? ఈ ఒక నాయకుడు ప్రజల కోసం చేస్తున్న న్యాయాన్ని, వాళ్ళు జరగబోయే మేల్ని గాలికి వదిలేస్తారా? వీళ్ళ కుటుంబంలో అధికారంలో ఉన్న వ్యక్తులు ఆడే అబద్ధాలు నమ్ముతారా? ఎలక్షన్లో నకిలీ మద్యానికి ఉన్నట్టుగా వాళ్ళ అధికారంలో లేనప్పుడు వచ్చి డ్రామా ఆడారు చంద్రపూడి, అక్కడిక్కడికి వచ్చి ఈ డిప్యూటీ సీఎం. అసలు వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నాడు ఎక్కడున్నాడు, ఏ కలుగులో దాక్కున్నాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి రాష్ట్ర ప్రజల అటెన్షన్ అంతా కూడా ఆయన మీద ఫోకస్ అయ్యి ఈ 17 మెడికల్ కాలేజీలకి ఎంత దుర్మార్గంగా తూట్లు పడుతున్నారంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన నిన్న కాకినాడ పర్యటన మొదలెట్టాడు. ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చాడు మత్స్యకారులకి, అక్కడ పొల్యూషన్ రాకుండా చూస్తాను, మీ జీవనోపాధికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తాను, నా బాధ్యత అని చెప్పాడు. ఇప్పుడు అంటే రోడ్డు మ్యాప్ ఇస్తాడంట. అంటే ఇది డైవర్షన్ చేయడం కోసం ఆ కలుగులోంచి బయటకు వస్తాడా? మిగతా పని లేదు ఆయనకి. సిగ్గుపడాలి. నీకు సంబంధించిన డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ నీ చేతిలో ఉంది,
నువ్వు ఇచ్చిన మాటకి సంవత్సరం అయిపోయింది, దిక్కు దేవడం లేదు, కనీసం నీకు గుర్తు కూడా లేదు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎంత అన్యాయమైన దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం కోసం ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాలు సేకరించి ప్రజా ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.